టీవీ న్యూస్ తెలంగాణ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. తాడపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్. ఖైరతాబాద్ గణేశుడి దర్శనాలు నేటి అర్ధరాత్రి వరకే. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. భారతదేశ చరిత్రలో టాక్సేషన్ చరిత్రలో పన్ను వ్యవహారాల్లో భారత ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారి ద్వారా పేద ప్రజలకు ఈ దేశంలో అదేవిధంగా దేశ ప్రజలకు అనేక వర్గాలకు ముఖ్యంగా రైతులకు విద్యార్థులకు మహిళలకు మధ్యవర్తి తరగతులకు ఒక పండుగ సంబంధించిన దాంట్లో వారికి బహుమానంగా ఇచ్చినటువంటి ఒక జిఎస్టీలో మార్పులు ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయము మోదీ యొక్క ప్రభుత్వంలో. దాదాపు 8 సంవత్సరాలై వన్ నేషన్ వన్ ఎలక్షన్స్, వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ లా అనేటటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ రోజు రావడం జరిగింది. ఈరోజు వన్ నేషన్ వన్ లా అనేది కూడా దాదాపు మనం చూస్తూ ఉన్నాం. కొత్తగా వచ్చినటువంటి కొన్ని చట్టాల వల్లగానే మనం కలోనియల్ ఒక మైండ్ సెట్ నుంచి మనం బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా చూసి మరి మన దేశంలో బ్రిటిష్లు పరిపాలించిన సమయంలో రకరకాల పన్నులు పెట్టి మనకు భారత ఒక ప్రజలపైన పేద ప్రజలపైన ఒక భారంగా ఉండేటువంటి సమయంలో వన్ నేషన్ వన్ ట్యాక్స్ జిఎస్టీ రూపంలో తీసుకొస్తున్నారు. అంటే వస్తు అదేవిధంగా సర్వీస్ సేవ ఈ రెండింటి మీద పన్ను పెట్టి కొన్ని మాత్రమే అంటే మన వ్యాట్ ఎక్సైజ్ ఈ 2-3 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టి ఈ జిఎస్టీని తీసుకురావడం, దాంట్లో సగం సగం సెంట్రల్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ ఈ రకమైనటువంటి దీంట్లో చేస్తే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో మనకు ఈ 65.5 లక్షల మంది మాత్రమే ఈ జిఎస్టీ ట్యాక్స్ అప్పటివరకు పెట్టినప్పుడు వాళ్ళు ఉండే. కానీ ఈరోజు దాదాపు 1,51,00,000 మంది ఈ జిఎస్టీ ట్యాక్స్లు పే చేసినటువంటి సందర్భంగా మనకు పన్ను పెరిగింది, ఒక ఆదాయం పెరిగింది ప్రభుత్వానికి. ఎన్నో రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ మనకు భారతదేశంలో ఏదైతే మనం అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో మన దేశము ప్రపంచంలోనే దాదాపు 4వ స్థానంలో ఆర్థిక వ్యవస్థగా మనం వచ్చిన సందర్భంగా తొందరగానే మనం 5 ట్రిలియన్ ఎకానమీని చేరుకునేటటువంటి దిశలో మనం ప్రయాణించిన సమయంలో ఈ యొక్క జిఎస్టీ వలన ఈరోజు నరేంద్ర మోదీ గారు ఒక ట్యాక్సెస్ సంబంధించినటువంటి ఒక పన్ను వ్యవస్థని ఒకటి సరళీకరణ చేయడము, సింప్లిఫై చేయడము, అదేవిధంగా దీంట్లో ఎక్కువ మంది దీంట్లో వచ్చేటట్టు అయితే 56వ జిఎస్టీ కౌన్సిల్ మన ఢిల్లీలో జరిగింది. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. ఎందుకంటే ఇదే నాయకులు గతంలో మద్య నిషేధం చేయండి, బంద్ చేయండి అని చెప్పి కూడా మాట్లాడిన సందర్భం ఇదే అసెంబ్లీలో. డిప్యూటీ సీఎం గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, చాలామంది ఆనాడు నేను ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అడిగింది. మరి ఇంకా ఏం పాలసీ అనుకున్నాం కానీ ఈరోజు పేపర్లో చూస్తే మైక్రో బ్రేవరీస్కు గ్రీన్ సిగ్నల్. ఇది అంటే ఎంత ఘోరంగా ఉందంటే రెస్టారెంట్లలో హోటళ్ళల్లో టిఫిన్ సెంటర్లు పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడ అంటే అక్కడ దొరుకుతుందని చెప్పి రాసిరన్నమాట.
అంటే రాష్ట్రాన్ని అసలు ఏం చేయదలుచుకున్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను అసలు ఏం చేయదలుచుకున్నారు? ఇంత ఈజీగా రోడ్ల మీద అందుబాటులో బీర్ల కంపెనీలు పెట్టి అక్కడనే బీర్ తయారు చేసి అందుబాటులో బీర్లు ఎవరు తాగుతారు? జనరల్గా యూత్ తాగుతారు. బీర్ అనగానే యువత. కేవలం ఒక 20-24 హైదరాబాద్లో ఉండేవి, అది కూడా పెద్ద పెద్ద పబ్బుల, స్టార్ హోటల్ లాంటి పబ్బులలో ఉండేవి, సామాన్యులకు అందుబాటులో ఉండేటివి కావు అవి. కానీ ఇవాళ నువ్వు జిల్లాలకు కూడా పెడుతున్నావు. 2 BHK 100 గజాలు ఉంటే చాలంట దానికి. ఓ స్కూల్ పెట్టాలంటే ఎక్కడ కావాలి? 1000 చదరపు అడుగులు ఉంటే దాదాపు 2 BHK అంతే. ఒక 100 గజాలలో నువ్వు జిల్లాలో బీరు కంపెనీలు పెడితే ఛాయ్ హోటళ్ళ కన్నా అధ్వానంగా ఉంటుంది. ఛాయల మన రోడ్ల మీద చిన్న చిన్న డబ్బాల ఛాయలు ఉండేది, గత్తే ఉంటుంది అన్నమాట. ఛాయ్ 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 అని చెప్పి అరుస్తుంటారు ఎక్కడన్నా. ఆ రకంగా బీరు అని చెప్పి అలా పరిస్థితి వస్తుంది. ఒక గ్లాస్ దాతే 2 గ్లాసులు ఫ్రీ, లేకపోతే 2 గ్లాసులు దాతే ఇంకో గ్లాస్ ఫ్రీ, అది కూడా వస్తుంది అన్నమాట. అంటే లేనిపోని యూత్ కానీ పిల్లలకు, మహిళలకు అందరికీ అందుబాటులో పెట్టి అలవాటు చేయించేటట్లు, దీన్ని ప్రోత్సహించేటట్లు పూర్తిగా ఎక్కడ లేదు. ఇది ఇంత దిగజారి ఎవడు అప్లికేషన్ పెడితే వాడు పెట్టుకోవచ్చు, 100 గజాలనే మేము ఇచ్చేస్తామనేది ఏ రాష్ట్రంలో లేదు, బయట దేశంలో కూడా లేదు, చాలా దేశాలు కూడా లేదు ఇంత ఇదిగా. అంటే పైసలే ప్రధానమైంది. బెల్ట్ షాపులు తీసేస్తామని అన్నారు, తీస్తాలా లేదని మమ్మల్ని అడిగింది రాయల్లా. బెల్ట్ షాపులు లేవాయా, పేర్లు లేదు అన్నారు. మరి ఇలా ఆ బెల్ట్ షాపులు లెక్కలేదు. తాడపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్. ముఖ్యమంత్రి గారు నేను 40 years ఇండస్ట్రీ అంటారు. ప్రజల్ని ఈయనకి ప్రేమ ఎప్పుడు వస్తుంది అంటే ప్రజల పట్ల ఆయనకి ప్రేమ వచ్చేది ఎన్నికల ముందు ప్రేమ వస్తుంది. ఎన్నికల ముందు ప్రేమ వచ్చినప్పుడు అన్ని వర్గాల ప్రజల్ని నేను చూసుకుంటాను అని చెప్పి రకరకాలుగా మాట్లాడతారు, రకరకాల వాగ్దానాలు చేస్తారు. ఏది గుర్తొస్తే ఆ వాగ్దానం చేస్తారు. కానీ మళ్ళా ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఆయన అపరిచితులాగా మారిపోతారు. ఆ పరిస్థితి ఈ రాష్ట్రానికి. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా ఏదో మన పాలకులు ఏదో చేస్తారని చెప్పి ఆశపడి ఓట్లేస్తే ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన విశ్వరూపం చూపిస్తారు. ఆయనకు తోడు ఇంకా వాళ్ళ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఈ రాష్ట్రానికి దురదృష్టకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. నిన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా భయపడిపోయారు. ఈ సచివాలయంలో ప్రెస్ మీట్ చూసి ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఈ విధంగా తొక్కేస్తాం, నరికేస్తాం, పొడిచేస్తాం అంటున్నారు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మీ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది, యూరియా సఫిషియెంట్ గా ఉందని చెప్తున్నారు. యూరియా మొత్తం కూడా తీసుకొచ్చాం, స్టాక్ పెట్టామంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా 5 సంవత్సరాలు ఎవ్వరు కూడా యూరియా లేదని చెప్పి రోడ్డు ఎక్కిన రైతు లేడని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎందుకు వచ్చింది యూరియా సమస్య? నిజంగా కూడా మీకు ఏదైనా సప్లై లేకపోతే, ఏదైనా సప్లై చేయకపోతే యూరియా లేదని చెప్పి ఒప్పుకోండి. ఒప్పుకుని ప్రయత్నం చేసి మీకు కూడా స్నేహంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, మీరు హాట్ లైన్ లో మాట్లాడతారు కదా, ఆ హాట్ లైన్ లో మాట్లాడి యూరియా తెప్పించడం. కానీ ఎవరైనా యూరియా లేదని చెప్పి అడిగితే వాళ్ళని తొక్కేస్తాం, నరికేస్తాం, పొడిచేస్తాం అంటే రైతుల్ని పొడిచేస్తారా మీరు? మిమ్మల్ని ఎన్నుకున్న రైతుల్ని, మిమ్మల్ని ఎన్నుకున్న వికలాంగుల్ని ఎలా పెన్షన్లు తీసేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మీరు అన్ని వర్గాల ప్రజల్ని మేము ఉద్ధరిస్తామని చెప్పి వచ్చి ఈ రోజు చంపేస్తాం, పొడిచేస్తామంటే అది ఎంతవరకు పద్ధతి? ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఉదాహరణ తీసుకుంటే రాజధాని పక్కనే ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో నిన్న ఒక అరాకొరాగా ఒక యూరియా సప్లై చేస్తే ప్రాథమిక కేంద్ర పిఎస్సిఎస్ల వద్ద రైతులు పొద్దు నుంచి సాయంత్రం వరకు బారులు తీరితే అక్కడ కూడా రాజకీయాలే. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మాత్రమే యూరియా ఇచ్చే పరిస్థితి, అంటే ఒక పెద్ద రైతులకి మాత్రమే యూరియా ఇచ్చే పరిస్థితి. కానీ ఇక్కడ చిన్న చిన్న కౌలు రైతులు, 1-2 ఎకరాలు చేసుకునేటటువంటి కౌలు రైతులు ఎవరికి కూడా యూరియా ఇచ్చే పరిస్థితి లేదు.
ఆ నిలబడి కొంత ఫ్రస్ట్రేషన్ వచ్చి ఎందుకు మాకు ఇవ్వరంటే పోలీసులతో దాడి చేపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మేము విధంగా పొడి చేస్తాం కలిసేస్తాం అంటే కింద ఇంకా అధికారులు కూడా వాళ్ళకి కూడా సహనం చనిపోయి వాళ్ళు ఈ రైతుల మీద చూపిస్తా ఉన్నారు. నిన్న ఉదాహరణ తీసుకుంటే మా నియోజకవర్గంలో ఒక రైతల్లి మాకు ఎందుకు యూరియా ఇవ్వరు, మీరు ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళకే లోళ్లు వెళ్తా ఉన్నాయి, మాకు ఎందుకు యూరియా ఇవ్వరు, నేను 2 ఎకరాల వ్యవసాయం చేస్తా ఉన్నానని చెప్పి అడిగితే ఆయన సాక్షాత్తు మా పామరు నియోజకవర్గంలో పెదపారుపూడి మండలం ఎల్లమర్రు గ్రామంలో ఆ పరిధిలో ఉన్నటువంటి చిన్నపారుపూడి సర్పంచ్ శ్రీనివాసరావు అనే ఒక ఆయన అడిగితే ఆయన్ని కాలర్ పట్టుకుని బయటికి లాక్కొచ్చారు. లక్షలాది మంది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమానికి పోలీసులు పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. శనివారం మధ్యాహ్నం 1:30 లోపే నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసేలా స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించారు. బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. భక్తుల దర్శనం కోసం నేటి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఆ తర్వాత రేపు తెల్లవారుజాము నుంచే విగ్రహం వద్ద ఉన్న షెడ్డును తొలగించే పనులు మొదలు పెడతారు. అదే రోజు రాత్రి 12 గంటల తర్వాత విగ్రహాన్ని భారీ ట్రాలీపై చేర్చి వెల్డింగ్ పనులు చేపడతారు. ఈ పనులన్నీ పూర్తి కాగానే శోభాయాత్రకు విగ్రహాన్ని సిద్ధం చేస్తారు. ఈ ఏర్పాట్లపై సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ శనివారం ఉదయం 6 గంటలకు శోభయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం 1:30 లోపు నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. శోభయాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ ప్రణాళిక ప్రకారం యాత్ర సజావుగా నిర్ణీత సమయంలో ముగిసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పక్క ఇళ్ల నిర్మాణం పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అడ్డగోలుగా నిర్మాణ కాంట్రాక్టులను అప్పగించారన్నారు. తన నియోజకవర్గంలోని వరిగండలో గిరిజనులకు నిర్మించిన పక్కా గృహాలు కాలితో తంతే పడిపోయే విధంగా ఉన్నాయన్నారు. 18 కోట్ల రూపాయల విలువైన 1318 కోట్ల రూపాయల విలువైన 73,255 ఇళ్ళు బాధ్యతలు ఇచ్చారు వితౌట్ ఎనీ అగ్రిమెంట్. అట్లే రాక్ క్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఎక్స్ఎంఎల్ఏకి సంబంధించి అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాక్ క్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి, ఒక మాజీ ఎమ్మెల్యే సంస్థకి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంస్థకి 907 కోట్ల రూపాయల విలువైన 50,319 ఇళ్ళు నిర్మాణం ఇచ్చారు. వీళ్ళిద్దరికీ 2 సంస్థలకి ఇప్పటికీ 1,200 కోట్ల రూపాయలు పే చేశారు. ఈ 2 సంస్థలకు కలిసి 2,225 కోట్ల రూపాయల వాల్యూ వర్క్స్ ఇచ్చారు. అంటే జేఎన్ఆర్కి వచ్చి 1318, రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చి 907 కోట్లు, 2 కలిపి 2,225 కోట్ల రూపాయల పనులు అప్పగించారు. దాంట్లో ఇప్పటికి 1,200 కోట్లు పే చేసేసారు. అవి ఇళ్ళు పూర్తిగాలే, స్లాబ్ వేసి ఉంటే కిటికీలు తలుపులు ఫ్లోరింగ్ చేయలే, అసలు బేస్మెంట్ లెవెల్లో ఆపేసేసేసారు. బేస్మెంట్లోనే భారీగా డబ్బులు మిగిలినాయి వాళ్ళకి. అవి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన బోయిళ్ల జనార్దన్ రెడ్డికి 73,000లో 34,676 ఇళ్ళు పూర్తి చేశాను అన్నాడు. ఆ ఇళ్ళు పోయి చూడండి, తలుపులు కిటికీలు కూడా బిగించలే. బోయిళ్ల జనార్దన్ రెడ్డి కంపెనీకి 660, అంటే 4 కంపెనీల పేర్లు పెట్టాడు ఆయన. 666 కోట్లు నగదు రూపంలో చెల్లించారు, 110 కోట్ల రూపాయలు సిమెంట్ రూపంలో చెల్లించారు, 152 కోట్లు స్టీల్ రూపంలో చెల్లించారు, 18,50,00,000 ఇసుక రూపంలో చెల్లించారు. మొత్తం కలిసి 951 కోట్లు. రాక్రీట్ కన్స్ట్రక్షన్స్ 50,390 ఇళ్ళు వాళ్ళు చేపట్టారు. వీటిలో అరకొర ఓన్లీ 2,011 ఇళ్ళు పూర్తయినట్టు చూపించారు. అసలు కొన్ని ఇళ్ళు మొదలు పెట్టలే. కానీ
వాళ్ళకి పే చేసిన అమౌంట్ నేను మీకు చెప్పడం జరిగింది. ఈ స్టీల్ కొనుగోలులో భారీగా జరిగింది. అవి కూడా నేను మీకు తెలియజేస్తా. ఎంత మార్కెట్లో ఎంత ఉంది, దాదాపు 7-8 వేల రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొన్నారు. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ 3లో వాటిల్లో ఎంఎస్ డోర్ ఫ్రేమ్స్, విండోస్, డోర్ షట్టర్స్, ఎలక్ట్రికల్ వస్తువులు, టాయిలెట్ ప్యాన్స్, పీవీసీ ఓవర్ హెడ్ ట్యాంక్స్, వర్లీ ఆర్ట్స్ అంటే ఆ స్టిక్కరు జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ వేసేదానికి అన్నీ కలిపి 302 కోట్లు ఖర్చు పెట్టినట్టు, ఆ మెటీరియల్ కొనుగోలు చేసినట్టు ఏడిచ్చారు. 18 రకాల వస్తువులు లబ్ధిదారుల పేరుతో బుక్ చేయించి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ సంతకాలు కూడా వీళ్ళే పెట్టేసేసి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామ జన సైనికులచే ఇంటింటికి జనసేన పార్టీ గుర్తైన గాజు గ్లాసులు పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని అంగర గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు తోరాటి శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో సమకూర్చిన గాజు గ్లాసులు పవన్ కళ్యాణ్ చేసిన సంక్షేమ అభివృద్ధి పనులపై కరపత్రాలు పంపిణీ చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ప్రజా సంక్షేమం అభివృద్ధి గురించి ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేస్తూ జన సైనికులు ప్రజలకు వివరించారు. ప్రజా సంక్షేమం అభివృద్ధియే ధ్యేయంగా జనసేన పార్టీ స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ దిశగా అలుపెరగని పోరాటం చేశారని జన సైనికులు తోరాటి శ్రీనివాస్ దానేటి సేతులు మీడియాకు వివరించారు. రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు పర్యటించి రహదారులు, మంచినీటి సరఫరా పథకం వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారని కొనియాడారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామని జన సైనికులు మీడియా ముఖంగా తెలిపారు. జన సైనికులు పిల్ల బసవరాజు, కొమ్మిశెట్టి సూరిబాబు, నారాయణ స్వామి, కొంపెల్ల రాంబాబు శర్మ అధిక సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు. ఇవాళ ప్రపంచంలో ఏ నాయకుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు సొంత సొమ్ముని ఆయన కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని ఖర్చు పెడుతూ ప్రజల సేవ చేసుకుంటూ వస్తున్నారు. ఆయనకు అనుగుణంగానే మేము కూడా ఆయన ఆశయాల సాధన కోసం ఎంతో కృషి చేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఉండాలి. మనం కూడా అందరం కూడా కలిసికట్టుగా ఉండి అటువంటి మనిషిని మనం ఇది చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు గాజు గ్లాసు, ఆయన గుర్తున్నటువంటి గాజు గ్లాసుని పంచిపెట్టుకుంటా, ఆయన చేసిన మంచి పనులు చెప్తా, ఇలా చేశారని చెప్పి పాంప్లెట్ కొట్టించి పాంప్లెట్తో చెప్తా చేసుకుంటూ వస్తున్నాము. మాకు మా ఇన్ఛార్జ్ అయినటువంటి వేగుల నీలకృష్ణ గారి సహకారం కూడా, మీరు ఏం చేసినా నేను ఉంటాను వెనకాల, మీరు ఎదరికి నడండి మేము ఉంటామని చెప్పేసి ఆయన సహకారం చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా మీరు మీ పార్టీ మాకు అనుకూలంగా ఉంది, మేము మీతో ఉంటాము, మీకు ఏ పనులు కావాల్సి మేము చేసి పెడతామని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. అందరికీ సంతోషం. ఇవాళ అన్ని అనుకూలంగా జరుగుతున్న గురించి సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ నుంచే కాకుండా సొంత నిధులతో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అవన్నీ కూడా చెప్తా మేము పేపర్ ఒక పాంప్లెట్ ప్రింట్ చేయడం జరిగింది. ఆ పాంప్లెట్ ఇచ్చుకుంటా మాకు గుర్తైనటువంటి పవన్ కళ్యాణ్ గారు గుర్తైనటువంటి గాజు గ్లాసులు కూడా ఇంటింటికి పెట్టి ఇచ్చి ప్రచారం చేసుకుంటూ వస్తున్నాం. ఇటువంటి ఆశయ సాధన కోసం పవన్ కళ్యాణ్ ఎంత కృషి చేస్తున్నారో అంత కృషి మేము కూడా తోడుంటామని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. జై జనసేన. అంగర గ్రామంలో ఈరోజు మరి సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన పురస్కరించుకొని మరి ఈరోజు మరి అంగర గ్రామంలో ప్రతి ఇంటింటికి గాజు గ్లాసు, ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క గుర్తున్నటువంటి గాజు గ్లాసులు, అదేవిధంగా ఆయన చేసినటువంటి ఆయన ఆలోచనలను, ఆయన విధానాలను, ఆయన సిద్ధాంతాలను మరి పార్టీ ఈరోజు ఆయన యొక్క 15 సంవత్సరాలు ఏ విధంగా ఒడిదుడుకులను ఏ విధంగా పార్టీ నడిపించారు, పార్టీలు ఎటువంటి కష్టాలు ఎదుర్కొంది, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరగంది 100% స్ట్రైక్ రేట్ని ఏ విధంగా సాధించారు అనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆయన యొక్క విధానాన్ని, ఆయన యొక్క విషయ విజ్ఞాన ఆలోచనలు కూడా ఈరోజు ప్రజలకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యేలు చాలామంది ఉంటారు, కానీ తనకు వచ్చిన జీతాన్ని అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఒక కార్యక్రమం కాదు ఈరోజు చెప్పుకుంటూ అనేక కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఆయన చేసేటువంటి ప్రతి పనిని కూడా ఈరోజు ప్రతి అబ్బాయికి తెలియాలి, ప్రతి పేదవాడికి తెలియాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క విధానం ఏంటి, ఆయన యొక్క ఏ విధానంతో రాజకీయాల్లోకి వచ్చారు, ఏ విధమైన రాజకీయాలు చేస్తున్నారు, ఈరోజు డబ్బు కోసం రాజకీయాల్లోకి వచ్చారా కాదు, సేవే లక్ష్యంగా
ప్రజలే ముఖ్యంగా ప్రజలకు సేవ చేయడం లక్ష్యంగా వచ్చారు కాబట్టి ఆయన మరి గుర్తున్నటువంటి గాజులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మంచి పనులు, ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రతి ఇంటికి కూడా వివరించి జరుగుతుంది. ప్రతి పాంప్లెంట్ కూడా ఇచ్చి అందులో అనేక అంశాలను ప్రచురించడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క కార్యక్రమం ఈ వారం రోజుల పాటు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. తాడపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్. ఖైరతాబాద్ గణేశుడి దర్శనాలు నేటి అర్ధరాత్రి వరకే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.